అక్క అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ నువ్వు వారం నుంచి అమ్మా వారం నుంచి ఏడుస్తున్నావు నువ్వు వారం నుంచి వద్దు మంచి బిడ్డలు పుల్లు సాగట్లేదురా బతుకులు నన్ను బతికిస్తాను తిడు వేసుకుంటా వారం నుంచి ఒకటే ఏడుస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. నా ఆత్మకు శాంతి ఉంటుంది. ఉండద్ది ఉండద్ది ఏమన్నా ఇక ఉండద్ది అక్క బతకాలనుకుంటాడు అప్పు చేసుకుని కదా మంచిగా వాడు ఇంత అనుకుంటే నువ్వు ఎందుకు చేతి వాళ్ళు నన్ను చచ్చిపోతాడు చేసిన ఆవిడ చచ్చిపోతాడు నా బిడ్డకు చేసిన చేయకపోతుంటే నా చేతులు చెప్పుకుంటా అంతా వెళ్ళిపోతే అయిపోతుంటే నాకు బిడ్డట్లు ఇప్పుడు పెద్ద టాలెంట్ ఉన్నది దగ్గర నాకు ముందు ధైర్యం అమ్మ నాకు ఏం ధైర్యం లేదు ఇది ఉంటుంది నా మూడు గంటలు పోయి ఎడుతున్నా పోరాలకు పనిలే కానీ సెట్ కుక్కలు గుట్టుకొక్కలు నాతో బలం ఉండేది ఇది ఒక్కతే అసలు బలం ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా ఇంకా అట్లా రోడ్డు ఇట్లా రోజు ఇద్దరు కొడుకులు రావలేదు ఈ తల్లి నాకు ఈ తల్లితో బతుకు ఏమలేదు నా బతుకులేదు నువ్వు ఏడ పండుకున్నావమ్మా అక్కడ పండుకున్నావు ఆ రోజు ఎక్కడ ఇక్కడ పండుకున్న పైన పండుకుని ఇట్లా పడుతున్నా ఇళ్ళనా కూలర్ ఉంది కదా అక్కడ కూలర్ తెచ్చిన దగ్గర పెట్టిండు వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిండు అవునా వాళ్ళ రూమ్లోకి తీసుకొచ్చి అమ్మలోకి బయట పెట్టిండు వాళ్ళు బయట ఉన్నారని కొంచెం ఉన్నాడు లోపల ఉన్నారని లోపల తీసుకొచ్చి పెట్టిండు అమ్మ ఎండాకాలం కదా ప్రేమతో వీళ్ళు కొడుకుని కూడా అట్లా చూసుకోలేదు అనుకుంటా అట్లా చూసుకున్నారంట నా బిడ్డను మంచిగా చూసుకోవాలని బాగా మంచిగా చూసుకున్నా బిడ్డనే అల్లుడు అనుకోవడం భావించు గంత మంచిగా చూసుకుంటే వీళ్ళకు తూప కాక ముందుకే అత్త మసాలా నీళ్ళు ఉన్నట్టు అత్తయ్య ఆ రోజు ఇద్దరికి మా సిట్టికి ఇచ్చిండు నీళ్ళు చల్లటి అంటే ఆడు మంచి కూడా కదా నమ్ముకుండు మస్తు సేపటికి వచ్చినాడు మరి వాళ్ళు ఏం కలిపిండో వాళ్ళు ఏం మక్క కలిపిండో కాక వీళ్ళకు తేలి పడినంత నిద్ర అంటారు ఆ రోజా అదే రోజు అంటే అట్లా ఏమో స్లీపింగ్ టాబ్లెట్ అట్లా ఆడు ఒకటేదాకా 12 దాకా కోట్లలో ఉన్నాడంట దవాఖాన పన్న మెడికల్ పన్న తిరిగిండంట అన్నదమ్ములు గట్టిగా నిర్ణయించుకుని చంపురా చంపిరా వాళ్ళు బరాబర్ నలుగురు వచ్చి బలపరి చంపిరు వాళ్ళు నమ్ముతలేరు కానీ ఒక్కడు చంపినట్టు కానీ నలుగురు వచ్చి చంపిరు వాళ్ళు వస్తు రోజులే అనబట్టి ఇలా చూడు మమ్మల్ని నమ్మించిండు గాలతో నీకేం పట్టి నేను చేసుకున్నదాన్ని నేను నీతో ఉంటే చాలు నేను కాపాడితే చాలు నీ బిడ్డని నా అన్నదమ్ముల సంగతి నా తల్లి సంగతి నిజబెట్టాను నమ్మించి నన్ను మోసం చేసిండు కావాలంటే నీ బిడ్డ నాకు అద్దుసి అని పోయినా కానీ నేను చదువుకుంటుంటే అదేంది గంత మంచి పిల్లని గంత వయసు పోయినోళ్ళు చంపుడంటే అది ఎంత కలకల అలా నలుగురిని ఇలా తెలియకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపిచ్చిండు నాకు చెప్పు మీ అమ్మ చెప్పకు ఎవరు చెప్పకు చెప్తే మంచిగా ఉండని చెప్పి అట్లా కూడా చేసిండు అట్లా చంపే ఇట్లా చంపే మళ్ళీ ఇట్లా చంపే ముగ్గురు ఇంటికి వచ్చి చంపిపోవడేంది నా ఇంటికి ఎట్లా వచ్చినావు అట్లా నీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయే పోతుండే దీన్ని చంపే కర్మ నీకేంది నా బిడ్డ నా ఇల్లు నా కుటుంబం వెళ్ళిపోయి ఎవరు చేసుకున్నా నేను వదిలేస్తుంటే చంపినోడేమో అన్నం తింటున్నాడు ఏ తప్పు చేయని పిల్లనేమో మట్టి తింటుంది
మట్టిలో పోయింది ఇక అదే కదా మట్టిది ఏ తప్పు చేసిన పిల్ల మట్టి తింటే తప్పు చేసినోడు అన్నం తినుడేంది ఆడు కూడా మట్టి తినాలి కదా. నాకు రొట్టెలు కొనుకొచ్చింది సోమవారం పొద్దుకి. అమ్మ నీకు ఒక్క పొద్దు తినమ్మ, నువ్వు లేకపోతే నీ బతుకమ్మాయి పోయి బివుడమ్మాయి ఎప్పుడు 10,000-15,000 పడుతున్నాయి. నేను బతికిత్తమ్మ తాపకు 10,000-15,000 పడుతున్నాయి. ఇంకా లేదు నా యూట్యూబ్ అన్నది. నా యూట్యూబ్ వల్ల నన్ను బతికిత్తన్నది, తండ్రి కళ్ళు పెట్టిపిత్తన్నది. మాకు ఏం ఆదరణ లేకుండా అయిపోయింది. నాకు ఊక పీపు డౌన్ అవుతుంది. నేను ఏం సంపాదించుకుంటూ అయిపోతున్నా. అసలు సంపాదన పడిపోయింది. పెద్ద టాలెంట్ పిల్ల అది. నాకు ఊరు లేకుండా సరే అది ఒక్కుతుంటే ఉన్నదాన్ని అల్లు కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకుంది. వీళ్ళ మీద దిగటట్లేదు. ఆడ నమ్ముకొని అప్పు చేసుకుంటే ఆ బిడ్డ దూరం అయిపోయి ఆడు స్టేషన్లో పాల్గొని ఎట్లా బతుకుడు? అసలు ఈ కుటుంబానికి న్యాయం ఏది? కొడుకులకు 10 రూపాయల పని లేదు, జాబులు లేవు, కూలి పని చేసుకుంటే నెలకు 10,000 సంపాదించలేరు. వాళ్ళ పిల్లల కాళ్ళకి సరిపోతలేవు. అవి తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు. అవును ఆయన కన్ను కనిపించేది. వాళ్ళు ఎట్లా బతుకుడు? ఇది ఏంది? ఇది ఘోరలేంది. ఇది ఒక ఆడపిల్లని ఒక చెట్టును కొట్టేస్తే నేను ఎట్లా బతకాలా తల్లి? నేను ఒక చెట్టును కొట్టేస్తే అది పూలు కాయలు కదా, దాని కాయలు మీద తింటుంటివి. మా కాయలేమి ఇప్పుడు ఒక చెట్టు కాగల వేరే కానీ బతుకెందుకు? నీ కూడా చచ్చిపోయింది. రాజమరికి ఏ పోవడద్దు, ఏ పిల్లలద్దు, ఏ కుటుంబం వద్దు. అట్లా అనొద్దమ్మా. నా బంగారు తల్లి, నువ్వు ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు, చూస్తున్నావు అమ్మ నీ ఆరోగ్యం వల్ల. ఇద్దరు కొడుకులు ఏమవుతారు చెప్పు? ఆ 2 కొడుకులు నాకు వద్దు, వాళ్ళు నాకు వద్దు. నాకు ఈ అమ్మ కావాలా, నాకు ఈ తల్లి కావాలా. నా పాల పంచలేదంటే పనులు నుంచి కొరకొచ్చి పెట్టిన లేపుతుంది. ఇదంతటి కారణము మేడం, ఇదంతటి కారణము అత్త ఇద్దరన్నలు. వాళ్ళకి ఇట్లా గట్టి సపోర్ట్ ఇవ్వకపోతే అరే నాకు 30 మంది గుండాలు ఉన్నారని వాళ్ళ అన్న బలం ఇచ్చిండు. నా 30 మంది గుండాలు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎవరు ఎమ్మెల్యే అయినా? ఆహా అంటే ఆయనే చెప్పింది ఆమెనది. ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఈయన ఇట్లా మోటివేషన్ చేసిండు, వీళ్ళ తమ్ముని మోటివేషన్ చేసిండు. తమ్మునికి నేర్పిన మాటలు అవి. అలాంటి బలం ఇచ్చిండు అన్నట్టు. బలం ఇచ్చి నేను ఇట్లా ఎంత మందిలో చంపుకుంటూ వచ్చినారా, ఇది ఒక లెక్కన. నువ్వు చంపుకో, నీకు పిల్లలు మాట్లాడినావు, నీకు నిజామాబాద్లో పిల్లలు మాట్లాడినావు, 2 ఎకరాల పొలం 20 లక్షల కట్నం. గవి కూడా కొట్టుకుని కాడ ఆడుకున్నా లేక గన్నవాడి సత్తును ఏందిరా. నువ్వు తల్లి అయితే బాగా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టాలంటే దాన్ని సంపుతున్న నా ఇంట్లో అడుగు పెట్టు. నువ్వు అవ్వరాక అది నా దగ్గర కాదు, దాపుది కాదు, దాన్ని నేను అంగీకరించా. అది కోడలుగా నేను ఒప్పుకోను. నువ్వు దాని దగ్గర నువ్వు ఉన్నావంటే నా ముఖం చూడకు, నా ఇంటికి రాక. అన్నదమ్ములు తల్లి ఒకటే పట్టుబట్టిరు. ఆయనకి ఎటు మెసలు రాక ఎట్లనో ఏం కదా, నాకు ఆయనకే దోయలేదు. వాళ్ళు ఖచ్చితంగా సంపు సంపు సంపు, నిన్ను 1 నిమిషంలో తీసుకొస్తా, నాతో అవుతారా తమ్ముడా, నువ్వు భయపడకు అని గట్టి సపోర్ట్. వాళ్ళు నిలబడే వరకు అంటే నీకు అలాంటి ఆలోచనలు కలిగినాయి. వాళ్ళు ఫస్ట్ అన్నదమ్ములు తల్లే కారణం. ఆయనకి బలమైన కారణం చెప్పి సంపూర్ణ. మరి 4 కాతల్లి ఈ ఉంగరం లొల్లి అనేది ఎందుకు వచ్చింది? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్ ఉందా అంటే దాని చెప్తాలే. ఉంగరం సంగతి ఎట్లయింది? ఆ ఉంగరం మా చిట్టి లంజోడికి హరి లంజోడికి ఏం చేసిండంటే, చిట్టి మా అమ్మలు తిడుతుర్రు, ఒక కట్నం అంటుర్రు. నాకు నిజామాబాద్ పిల్లని మాట్లాడిర్రు. ఇంటికి పోయి ఆన్నే బత్తం చిట్టి మీ అమ్మ ఇడగొట్టేటట్టే ఉన్నారు. మా అన్నదమ్ములు అయితే నా పానం తిత్తా, నీ పానం తిత్తా అంటారు. అది 2 ఎకరాల పొలం మొత్తం కొడితే 1 కోటి రూపాయల ఆస్తి అయితే వస్తుందట. పొలంకు బాగా రేట్లు ఉంటాయట. మాకు పొలాలు లేవు, భూములు లేవు, మాకు తెలియదు ఆ సంగతి. 20-30 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఫస్ట్ ఫిక్స్ అయిన పిల్లే నా పిల్ల. నా బిడ్డను చూడక ముందు ఫిక్స్ చేసుకున్నాక పోదందా సిట్టి పోదందంటే మీ వాళ్ళు చంపేస్తారు. నేను రాను అని అమ్మ పోదామంటుండే అల్లుడు అద్దు. 1 ఏడాది కానీ ఒకళ్ళు పుట్టినాక పెద్ద మనుషులతో మాట్లాడి తోలంపుతా. ఇప్పుడు ఓ కూరలు చంపుతారు. చిన్న పిల్ల, నేను తోడుండలేను దానికి. మళ్ళీ నువ్వు ఎటన్నా పనిపోతావు కావచ్చు. ఇప్పుడు నేను తోలంపానంటే ఒక్కసారి మొత్తం పోగానే ఒక్కసారి మా అమ్మని అడిగి అత్తామని తీసుకొని పోయిండు. తీసుకొని పోయినాక మారింది కావచ్చు, ఏమన్నా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే, అత్తమ్మ మేము ఇన్నే ఉంటాం, ఈ సామాన్ అంతా చేసి ఈ రూమ్లో పెట్టుకో, ఈ రూమ్లో మా అమ్మ సామాను పెట్టింది తెచ్చింది లేసుకుంటాం అని అంటే సరే తీ అన్నది. కిచెన్లోకి పోయింది, కారం పొడి డబ్బా ఇంత తెచ్చి దాన్ని మొగం 2 కొట్టింది.
కొట్టి పొట్టు కొట్టిరు తండ్రి. ఆ రోజు చెప్తాను చూసిర్రు. నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో సంబంధం పెట్టుకుంటాను మందంతూరుకి వచ్చి అయ్యో అనే వారికి అబ్బా మేము చంపిన కేసు బయటపడుతుందో మన్న అని పిల్లకు ముఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారం పొడి కోసి ఇద్దరు కొట్టిర్రని అంటే నేను కొట్టలేను చిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు, నేను కొట్టలేను, మా అమ్మ కొట్టింది చిట్టి, మళ్ళీసారి వాళ్ళ ఇంటికి పోవద్దు చిట్టి, నీ కాలు మొక్కు తత్తమ్మ, నేను మళ్ళీసారి ఆ ఇంటికి పోను, మా అన్నదమ్ముల మాటిన మా అమ్మ మాటిన చిట్టి, మనం కలిసిమెలిసి ఉన్న చిట్టి, నేను కొండపోయి అట్టి కొట్టి మారిందొచ్చి మా వాళ్ళు మారేరచ్చు అనుకున్నాను, మారలేరు చిట్టి. చూసినా కదా నేను మళ్ళీ తోలకపోను అని నమ్మించిండు బాగా. అన్ని మాకు నిజమైన మాట చెప్పుడు. ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు, అక్క ఏదో అడుగుతారు, సారీ మేడం. నువ్వు అట్లా చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తనున్నా మళ్ళీ దోలంతలేను కదా, నేను చిట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇక ఇది పోతలేదు, ఇక 3 రోజులే మేడం, దీనికి సంబంధం 3 రోజులే. అత్తగారింటికి పోయి ఆడ కరెంట్ పోటీ డబ్బా కొట్టిన తర్వాత ఈడికి వచ్చిన 3 రోజులకే చేసి 3 రోజులకే వచ్చినాక ఫోన్ మాట్లాడి ఈడికి వచ్చినాక నా బిడ్డ మా అమ్మ కళ్ళు వాయని కారం పొడితో మంటలు ఎత్తున్నాయి, కళ్ళు అంటే హాస్పిటల్కి కూడా పోయినా, నెత్తిగొప్పు గోళీలు సూదేపించుకొచ్చుకున్న అమ్మ పండుకోయని నెత్తొత్తిన, ఆ నవరటం తైలం పోసిన, అమ్మ కళ్ళు పోతున్నాయి, తలనత్తుంది అమ్మ పండుకోయి బిడ్డని ఇంట్లో వండ పెట్టిన. అలా అత్త ఫోన్ చేసింది నైట్ ఫోన్ చేసి రిగార్డ్ ఇన్నారు కదా మొత్తం, నైట్ ఫోన్ చేసి అది నిద్ర మబ్బుల్లో ఉన్నది, అంత లొల్లి పెట్టుకున్నది దాంతో. ఇక లంజే ఉంగరం ఎత్తుకపోయినావు, మళ్ళీసారి ఇంటికి రావద్దని కారం పొడి కొట్టి అదే ఎడుతుంటే దాని మీద ఉంగరం దొంగతనం పెట్టింది. అదే నలుగురికి సహాయపడే పిల్ల అది ఉంగరం దొంగతనం చేస్తుంది. చెండాలంగా నా తల్లి బంగారం గుంజుకోరు, దాని మెడల సైన్ గుంజుకురు. ఇప్పుడు మెడల సైన్ లేదు, దానికి బంగారు సైన్ గుంజుకురు. వాళ్ళ అంజడికి ఒక సైన్ వచ్చింది, అటే పోయింది. నేను పెట్టిన బండి ఎత్తుకపోయిండు. ఇక ఫోన్ చేసి మొత్తం పట్టు తిట్టాడు దాన్ని. తిట్టినాక పొద్దులు లేచి అమ్మ గిరికడినమ్మా అని అంటే, ఏమైందమ్మా అని అంటే, గిరికడినమ్మా నన్ను ఎంతగానో తిడుతుందో. నేను అందరు ఏమనుకున్నారంటే ఫస్ట్ మీరు అనుకున్నారు ఏంపురాల్లో ఏమంటారు వీళ్ళు కూడా అనుకున్నారు. తర్వాత అత్త కోడలు లొల్లి అనేది తర్వాత బయటకు వచ్చింది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఆ తిట్టినాక అమ్మ తిట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఈయన ఫోన్లు మాట్లాడడం అట్లేమన్నా అంటే ఈడుండి మాట్లాడాడు ఆయన ఎట్లా ఆర్ట్ఫుల్ గానే ఎందుకు నా పిల్లని తిడుతున్నావు అన్నట్టు అనిపించిందా? అన్నాడు అట్లనే అన్నాడు. మళ్ళీ నాతో కూడా అన్నాడు, ఏమని నాతోను కూడా అన్నాడు, అత్తమ్మ గింత పాపం గురి కడుతుంది నాకు తెలియదు, గింత పాపత్తులు దొరుకుతుందని నాకు తెలియదు, మా అన్నదమ్ములు మా తల్లి గింత అద్మానం మనసులో నా పిల్లమ్మ కూడా ముఖంలో కారం కొట్టిర్రు, సంతాన్ని ఫిక్స్ అయ్యిర్రు, ఆడికి పోయిందని ఏమైంది అత్తమ్మ ఎవరికి ఎంపి పారేద్దరు, నేను పోను అత్తమ్మ ఈయనే ఉంటా అంటుండు. మళ్ళీ పోతుండు. అంటే వీళ్ళు అక్కడే యాక్చువల్ గా ఇక్కడ ఏమర్థమవుతుందంట, అక్కడే ప్లాన్ చేసిర్రు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఈడ ఆల్రెడీ 10-13 మంది అన్నలు, ఈడంతా సినిమానే ఉండదు. ఎందుకంటే వీళ్ళ కుటుంబాలే ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసి అనుకోవచ్చు. మళ్ళీ 3 రోజులు నడిచింది తరవే బట్టి, డైలీ 1 గంటకు 12 గంటలకు వచ్చింది ఆ మధ్యన. ఇటు నమ్మిస్తుండు మమ్మల్ని అందరినీ. అయ్యో మొగుడు సొంత మొగుడే కదా కాపాడుకుంటాడు, గంత బాగా ఉన్న పిల్లని చంపుతాడు, మన గడి చంపుతాడని మనం అనుకుంటామా? అది అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ అత్త మామ అయితే చంపుతారు, గిడిని చంపుతాడు అని నమ్ముద్ది. 3 రోజులు సీరియల్ పట్టిపోయిండు. తల్లి 4 మాట్లాడుకుంటారు. మా సిట్టు కూడా అన్నది, అమ్మ కారం పొడి కొట్టింది లొల్లయింది, మళ్ళీ ఆడికి ఎందుకు పోతుండమ్మ చెప్పి, ఆడికి ఎందుకు పోతుండంటే 3 గంటల దాకా కూర్చున్నాం ఇక్కడ. సిట్టి ఆగు ఏట వేయండు చూద్దాం ఆగు, మేము ఆడపిల్లం, ఆయన మౌని కళ్ళు కనిపి రాత్రి బండి వేసుకొని మేము ఇటు పోలేం కదా. 3 ఫోన్లు తీసుకెళ్ళిపోయిండు. ఈ అమ్మ ఇద్దరు బాబులు ఇక్కడే ఉంటారు, పని దొరకక హైదరాబాద్ కు వైజాగ్ పోతే వాళ్ళ కైకిలు వీళ్ళతో పోతురు, లేకపోతే అలా వాడి సత్తురు. వాళ్ళు నా పనికి అమ్మ ఎట్లా పైసలు ఎట్లా కిరాయిల మీద పడుతున్నాయి ఎట్లా అంటే ఏడ పని దొరుకుతలేదు వాళ్ళకు. ఈ అమ్మతోనన్నా కొంత బత్తమని అనుకుంటే నా మౌనికి కళ్ళు పెట్టిద్దన్నది అమ్మ. 3 రోజుల దాకా వేయండు లంజవాడుకు. నా సిట్ అన్నదమ్మా బాగా ఎట్లా ఉన్నాడమ్మా నాకు భయం పడుతుందమ్మా అని అంటే వచ్చిండు. 3 గంటల దాకా కూర్చున్నా, ఎటు వేణువు నాన్న అన్న, నేను ఎవరికి ఒక మాట అనలేను కదా. అంటే మళ్ళీ నా బిడ్డకు ఏమన్నా బాధ పెడతాడేమో, గిసుంటి అత్త దొరికిందని అనుకుంటాడేమో అని ఆయనతో నేను ఎటువైనా ఉన్నానంటే, లేదు ఆ రోజు లొల్లైంది కదా మా అమ్మని మెప్పించుకుంటానికి పోయినా నేను, నాకు బాధ అనిపించేసింది, అమ్మని ఇట్లా ఎందుకు కొట్టినావు, కోడలికి ఇట్లా బాగా కావద్దు, వేరే మ్యాటర్ పోతుండు. డౌట్ వస్తుందో మన్నో వేరే డౌట్ వస్తే ఇక్కడ పిల్లని చంపింది బయట పడితే నాకు పిల్లని చంపే ఛాన్స్ దొరకది.
అక్కడ దొరుకుతలేకపోయి ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్నంటే చంపేసిపోయే రూల్స్ అయితే నేను మంచిగా కాపాడుకుంటా. ఇలా ముంగడ కొంచెం లొల్లి బయటపడ్డ వీళ్ళు కనిపెడతారని ఆడు ఏం లొల్లి బయటపడకుండా మంచిగా కాపాడిండు. సోమవారం పొద్దుకి ఆడు ఇర్రమర్ర నా చిట్టుని చూస్తూనే ఉన్నాడు. రొట్టెలు కొనుకొచ్చిర్రు, 2 వేరు కొట్లకు రొట్టెలు కొనుకొచ్చి, అమ్మ నీకు ఒక్క పొద్దు తినంటే పప్పేసిన. ఈ గాడిలంజోడికి అత్తమ్మ నా గుడ్లు గోలి అన్నాడు. 5 గుడ్లు ఏం దాంట్లో ఏం ఐటమ్స్ అయ్యాక 5 గుడ్లు ముద్దోల గోలిచి అన్ని ఇంత అన్నం పెట్టి అదంతా అనికే పెట్టిన ఒక ఆ రోజు నైట్ పెట్టిన నా అల్లునికి అన్నం. ఓకే, ఇప్పుడు ఆ రోజు నైట్ మీరు బయట పడుకున్నారా లోపల పడుకున్నారమ్మా? ఇగో నా బిడ్డ 10 దాకా మెలుకున్నాం కదా మేము. అయితే మా బిడ్డ నేను మేము ఒక రోజు ముందు వన్నాం. అది చచ్చిపోక ఒక రోజు ముందు వన్నాం. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒక్క మంచాల, మేమిద్దరం ఒక్క మంచాల కూలర్ గీడ పెట్టుకున్నాం పన్నాం. ఒక రోజు ముందు వన్నామా, ఆ రోజు తెల్లారింది అయిపోయిందా. ఆ రోజు చిట్టి లేవు ఇంట్లోకి పోదాంలే ఒక్కటేంగా లేచిండు. నాకు శబ్దం అంటే మంచాలు మా అటాచ్ చేసుకొని పన్నాం. చిట్టి ఇంట్లోకి పోదాంలే, సిట్టి ఇట్లా పోదంటే గాల సౌండ్ నేనెందుకు వినాలని నేను అటుముఖం చేసి పడుకున్నా. నాకు నిద్ర బాగా వస్తుంది నువ్వు అదే రోజు చంపుతాను చూసిండాడు. నాకు నిద్ర బాగా వస్తుంది నువ్వు ఏం కదా సిట్టి రాలేదు. వాళ్ళు ప్రేమగా ఉంటే నాకు అల్లు కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకుంది. వీళ్ళని దిగటట్లేదు. ఆడ నమ్ముకొని అప్పు చేసుకుంటే ఆ బిడ్డ దూరం అయిపోయి ఆడు దేశంలో పాల్గొని ఎట్లా బతుకుడు? అసలు ఈ కుటుంబానికి న్యాయం ఏది? కొడుకులకు 10 రూపాయల పని లేదు, జాబులు లేవు, కూలి పని చేసుకుంటే నెలకు 10,000 సంపాదిస్తారు. వాళ్ళ పిల్లలకు వాళ్ళకి సరిపోతలేవు. అవి తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు. అవును, కన్ను కనిపించేది. వాళ్ళు ఎట్లా బతుకుడు? ఇది ఏంది? ఇది ఘోరలేంది. ఇది ఒక ఆడపిల్లని చెట్టును కొట్టేస్తే ఎట్లా బతుకాలా తల్లి? నేను ఒక చెట్టును కొట్టేస్తే అది పూలు పూసే కాయలు కదా, దాని కాయలు మీద తింటుంటివి. మా కాయలేమి ఇప్పుడు ఒక చెట్టు కాగల వేరే కానీ బతుకెందుకు? నీ కూడా చచ్చిపోయింది. రాజవరికి ఏ పోవడద్దు, ఏ పిల్లలద్దు, ఏ కుటుంబద్దు. నా బంగారు తల్లి నువ్వు ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు, చూస్తున్నావు అమ్మ నీ ఆరోగ్యం వల్ల. 2 కొడుకులు ఏమవుతారు చెప్పు? ఆ 2 కొడుకులు నాకు వద్దు, వాళ్ళు నాకు వద్దు. నాకు ఈ అమ్మ కావాలా, నాకు ఈ తల్లి కావాలా. నా పార పంచలేదంటే పనులు నిండి కొరకొచ్చి పెట్టిన లేపుతుంది. ఇదంతటి కారణము మేడం, ఇదంతటి కారణము అత్త, 2 అన్నలు. వాళ్ళకి ఇట్లా గట్టి సపోర్ట్ ఇవ్వకపోతే అరే నాకు 30 మంది గుండాలు ఉన్నారు అని వాళ్ళ అన్న బలం ఇచ్చిండు. నా 30 మంది గుండాలు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎవరు ఎమ్మెల్యే అయినా అంటే ఆయనే చెప్పింది ఆమెనది. ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఈయన ఇట్లా మోటివేషన్ చేసిండు, వీళ్ళ తమ్ముని మోటివేషన్ చేసిండు. తమ్మునికి నేర్పిన మాటలు అవి. అలాంటి బలం ఇచ్చిండు అన్నట్టు. బలం ఇచ్చి నేను ఇట్లా ఎంత మందిలో చంపుకుంటూ వచ్చినారా? ఇది ఒక లెక్కన. నువ్వు చంపుకో, నీకు పిల్లలు మాట్లాడినావు, నీకు నిజామాబాద్లో పిల్లలు మాట్లాడినావు, 2 ఎకరాల పొలం 20 లక్షల కట్నం, గవి కూడా కొట్టుకుని కాడ ఆడుకున్న లెక్క గన్నవాడి సత్తునువేంద్రా. నువ్వు తల్లి అయితే బాగా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టాలంటే దాన్ని సంపుతున్నా నా ఇంట్లో అడుగు పెట్టు. నువ్వు అవ్వరాక అది నా దగ్గరది కాదు, దాపుది కాదు, దాన్ని నేను అంగీకరించా. అది కోడలుగా నేను ఒప్పుకోను. నువ్వు దాని దగ్గర నువ్వు ఉన్నావంటే నా ముఖం చూడకు, నా ఇంటికి రాక. అన్నదమ్ములు తల్లి ఒకటే పట్టుబట్టిరు. ఆయనకి ఎటు మెసలు రాక ఎట్లా నోయం కదా, నాకు ఆయనకే దోయలేదు. వాళ్ళు ఖచ్చితంగా సంపు నిన్ను 1 నిమిషంలో తీసుకొస్తా, నాతో అవుతారా తమ్ముడా, నువ్వు భయపడకు అని గట్టి సపోర్ట్. వాళ్ళు నిలబడే వరకు అంటే నీకు అలాంటి ఆలోచనలు కలిగినాయి. వాళ్ళు ఫస్ట్ అన్నదమ్ములు తల్లే కారణం, ఆయనకి బలమైన కారణం చెప్పి సంపూర్ణ. మరి 4 తల్లి ఈ ఉంగరం లొల్లి అనేది ఎందుకు వచ్చింది? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్ ఉందా అంటే దాని మీద చెప్తాలే. ఉంగరం సంగతి ఎట్లయింది? ఆ ఉంగరం మా చిట్టి లంజోడికి ఏం చేసిండంటే, చిట్టి మా అమ్మలు తిడుతుర్రు, ఒక కట్నం అంటుర్రు. నాకు నిజామాబాద్ పిల్లని మాట్లాడిర్రు. ఇంటికి పోయి ఆన్నే బత్తం చిట్టి మీ అమ్మ ఇడగొట్టేటట్టే ఉన్నారు. మా అన్నదమ్ములు అయితే నా పానం తిత్తా, నీ పానం తిత్తా అంటారు. అది 2 ఎకరాల పొలం అండ్ మొత్తం కొడితే 1 కోటి రూపాయల ఆస్తి అయితే వస్తుందట. పొలంకు బాగా రేట్లు ఉంటాయట. మాకు పొలాలు లేవు, భూములు లేవు, మాకు తెలియదు ఆ సంగతి.
20-30 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఫస్ట్ ఫిక్స్ అయిన పిల్లే నా పిల్ల. నా బిడ్డను చూడక ముందు ఫిక్స్ చేసుకుర్రు. చేసుకున్నాక పోదందా సిట్టి పోదందంటే మీ వాళ్ళు చంపేస్తారు. నేను రాను అని అమ్మ పోదాం అంటుండే అల్లుడు అద్దు. ఒక ఏడాది కానీ ఒకళ్ళు పుట్టినాక పెద్ద మనుషులతో మాట్లాడి తోలంపుతా. ఇప్పుడు ఓ గుర్రాలు చంపినా చంపుతారు. చిన్న పిల్ల, నేను తోడుండలేను దానికి. మళ్ళీ నువ్వు ఎటన్నా పనిపోతావు కావచ్చు. ఇప్పుడు నేను దోలంపానంటే ఒక్కసారి మొత్తం పోగానే ఒక్కసారి మా అమ్మని అడిగి అత్తామని తీసుకొని పోయిండు. తీసుకొని పోయినాక మారింది కావచ్చు, ఏమన్నా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే, అత్తమ్మ మేము ఇన్నే ఉంటాం, ఈ సామాన్ అంతా చేసి ఈ రూమ్లో పెట్టుకో, ఈ రూమ్లో మా అమ్మ సామాను పెట్టింది తెచ్చింది లేసుకుంటాం అని అంటే సరే తీ అన్నది. కిచెన్లోకి వేయింది, కారం పొడి డబ్బా ఇంత తెచ్చి దాన్ని మొగం 2 కొట్టింది. కొట్టి పొట్టు కొట్టిరుతారు. ఆ రోజు చెప్తారు చూసిర్రు. మన్నంతూరుకి వచ్చి అయ్యో అనే వారికి అబ్బా మేము చంపిన కేసు బయటపడుతుందో మన్న అని పిల్లకు ముఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారం పొడి కోసి 2 కొట్టిర్రేని అంటే నేను కొట్టలేను సిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు, నేను కొట్టలేను. మా అమ్మ కొట్టింది సిట్టి, మళ్ళీసారి వాళ్ళ ఇంటికి పోవద్దు సిట్టి, నీ కాలు మొక్కు తత్తమ్మ, నేను మళ్ళీసారి ఆ ఇంటికి పోను. మా అన్నదమ్ముల మాటిన మా అమ్మ మాటిన సిట్టి, మనం కలిసిమెలిసి చిన్న ఉన్నాను సిట్టి, నేను కొండపోయి అట్టి కొట్టి మారలేరు సిట్టి మళ్ళా తోలకపోను అని నమ్మించిండు బాగా. నిజమైన మాట చెప్పుడు. ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు, అక్క ఏదో అడుగుతారు, సారీ నువ్వు అట్లా చెప్పినప్పుడు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తనున్నా మళ్ళీ దోలంపలేను కదా, నేను చెట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇక ఇది పోతలేదు. ఇక 3 రోజులే మేడం, దీనికి సంబంధం 3 రోజులే. దృష్టి వాళ్ళ మీద పెట్టి అలా ప్రేమ మీద నేనెందుకు దెబ్బ కొట్టాలా, బాగానే ఉంటుర్రు కదా. ఊక చూసి దయ్యం లెక్క చూస్తే మా అత్త దయ్యం లెక్క కూతుంది మీరు మంచిగా ఉన్నప్పుడు అని నాకు చెడ్డ పేరు ఎందుకు అని నా సూపులో మన్ను దుబ్బవాడ నా సూపు అంతా వాళ్ళ మీద పెట్టకుండానే అయిపోయింది. నాకు ఉండని బాగా ఉండి మంచిగా పెడుతుండే కదా, నాకు దిక్కు లేకున్నా సరే నా మీద ఏమన్నా దిక్కు ఉందా, ఉన్నాయి లేని అన్ని అమ్మి వాళ్ళకి పెట్టిన పుట్టడు బాగుల పాలు అయిపోయిన వాళ్ళు మంచిగా బతితే చాలు. నేనే అనుకున్నాను నేను కూడా బతకాలి. 2 గుంటల పొలం కొన్నారు అంటే ఫ్లాట్ 12 లక్షలు ఫ్లాట్ 2 గుంటలు మొత్తం బాగులు తీసి అట్లనే పడుకున్నాడు. ఇక వాళ్ళు అటు లేసిపోయింది ఇంట్లోకి. పోయినాక నా బిడ్డ పోలేదు. అమ్మా నువ్వు వండుకో, అమ్మా నువ్వు విన్నా వండుకో, పోతే పోని. ఆయన లేచిపోయింది, మా ఈయన లేచిపోయింది. మేమిద్దరమే అన్నాం. ఆ రోజు అది రోజు పూర్తయిందా, సోమవారం నాడు చచ్చిపోయే రోజు. అమ్మ మళ్ళీ వండుకుందా అన్న. ఆ రోజు నా దగ్గర వన్ అయిపోవు నా బిడ్డ. ఈ లంజోడుకు ఏం నేర్పిండో ఇంట్లోకి పోయి, ఇంట్లో మందందానికి అమ్మ నువ్వు వండుకోనేమో, నేను ఇంట్లోనే వంట. నిన్న అన్నంగానే రాయమ్మ చల్లగా ఉన్నది ఇడ ఎన్న వండుకుందా అంటే లేదులే అమ్మ నువ్వు వాడుకో నేను పడుకుంటా అన్నది. కాళ్ళ మీద మత్తు సేపు అన్నది. ఫోన్ చూసింది, నవ్వింది. అమ్మ పైసలు పడ్డాయి చూడమ్మా, 10,000 12,000 పడ్డాయి, తీసుకొచ్చుకుంటా, ఈ పైసలు తీసుకొచ్చి నీకు ఇత్తమ్మా, నువ్వు బాకులు కట్టుకో, సంఘాలు కట్టుకో అన్నది. సరే తీ అమ్మ నా చూపించింది. అంకర నవ్వింది, బంగారు పన్ను పెట్టుకొని నవ్వింది. పండుకుంటా అమ్మ అన్నది. పండుకోపో బిడ్డ అన్న. ఆ కుక్కలు ముద్ర వాడికి బాగా వచ్చి మరిగినాయి గోడనుక. మరిగే వారికి కుక్కలు చూసి నాకు భయం పట్టింది. అమ్మ నాకు భయం పడుతుంది, కుక్కలు వస్తున్నాయి ఇంట్లో పోదాంపా. నీళ్ళు ఇచ్చిండు కాదు, ఆడ కూకున్నప్పుడు ఇచ్చిండు. అప్పుడు మెలకతో ఉన్నారు. అప్పుడు ఇంతకుముందు అప్పుడు మెలకతో అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఆ వాటర్ ఏమైనా కలిపి వీళ్ళు వండుకునేటట్టు చేసి, ఎందుకంటే అన్నదమ్ములు ఇక్కడ ఉండరు, ఉండేది వీళ్ళిద్దరు స్ప్రో ఇచ్చిండు. చల్ల నీళ్ళు తెచ్చి మా ముగ్గురికి. అంతకన్నా ముందు ఎప్పుడు అన్ని ఇచ్చిండా, ఇదే ఫస్ట్ టైం? మాకు ఏమి ఇయ్యడు, ఆయన చేత మాకు ఏమి ఇయ్యడు. మేము నీళ్ళు తెమ్మలే మన తెమ్మలే, బరిపాసు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు మాకు. బరిపాసు నీళ్ళు తీసుకొచ్చి తాగినాం. మా సిట్టు తాగింది, నేను తాగి ఏదైనా కానీ ఏదైనా అందరం తింటాం మేము, ఒక్కళ్ళు తినం. ఎట్లా తాగినాక ఏమైనా అనిపించిందా మీకు? ఎట్లా నిద్ర వస్తుంది ఏమైనా ఇట్లనే వస్తుంది. ఏమైనా వస్తే మా సిట్టమ్మ అమ్మ నిద్ర వస్తున్నాడు, నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ, నాకు కూడా మొత్తం కళ్ళు కప్పుకొస్తున్నాయి, నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ అన్నాడు. కూలర్ పెట్టుకో అని ఆడ వన్నాం. కుక్కలు మరుగుతున్నాయని పోయినావా, మళ్ళీ లేచిండు. కూలర్ గొర్ర గుంజుకొచ్చి మా దగ్గర పెట్టి కూలర్ గుంజుకొచ్చి అత్తమ్మ నీకు వెళ్తే మంచి లేదు అత్తమ్మ, గోళీలు వేసుకున్నావు అత్తమ్మ అంటే ఆ నాన్న వేసుకున్న ఇదే ప్రేమ ఎప్పుడన్నా అంతకు ముందు చూపించిండే ఆ టైంలో నేనా చూపెట్టలే నా మీద ప్రేమ ఎక్కడ దానికి ఏం ప్రేమ లేదు. ఎప్పుడైనా హుషారు లేదంటే గోళీలు తీసుకురా అని పైసలు ఇస్తే గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు మెడికల్. పెద్ద దవాఖాలకు పోతే రూపాయలు బాగా అవుతాయి, మనకు దవాఖాలు పెట్టుకున్నంత లేదు. కాలు చేతులు వాడిపోతున్నాయి, బీపీ డౌన్ అవుతుంది,
ఇట్లా అవుతుంది ఇక మేడికల పట్టుకురా అని ఒక 500 200 ఇస్తే తీసుకొస్తాడు. అవి వేసుకుని నేను పడుకుంటా గంత ఎప్పుడన్నా ఒకసారి తెమ్మంటా. వాడు ఆయన పైసా కాదు అని లెక్క కాదు. ఇప్పుడు ఇక్కడ పండుకున్నాక మరి మీకు ఎన్ని గంటలకు సౌండ్ వచ్చిందమ్మా? ఈ సౌండ్ తెల్ల 4 గంటలకు వచ్చిందమ్మా. అసలు మామూలుగా చంపింది ఎప్పుడంటే ఎప్పుడు ఎప్పుడు చంపిందో తెలియదు. 4 గంటలకు నా బిడ్డని అదే రూము చూడుకు గచ్చంతా దవక పేరు, గచ్చంతా రక్తమే, బెడ్ అంతా రక్తమే, కింద నువ్వు వేసిండు ఇదే కోలు గుద్దిండి ఇదంతా రక్తమే, బెడ్ అంతా రక్తమే. ఇక తీసిర్రు సార్. ఇదొక మాట చెప్తా, ఇగో ఇది తవ్వు ఉన్నది ఇక్కడ బండి అవుతారు. ఇగో మా ఆయన ఏం చేసిండు, రేపులు ఇంత పెట్టి ఆడికాడికి తవ్వ మంచిది కాదు, అది ఆస్తి మంచిగా ఉండదు అని ఈడిగిడికి బండలు పెట్టి ఆ బండలు ఆ రేపు మొత్తం తీసేసిరు, మొత్తం తీసేసిరు, మొత్తం తీసేసిరు. బెడ్ ఇది ఇదేనా? ఓకే. ఇక్కడ పోలీసు వాళ్ళు బండ బలగొట్టుకుని వెళ్ళారు ఇది చెకింగ్ కోసం. ఇప్పుడు అయిపోయింది కదా. ఓకే, ఇదంతా బలగొట్టుకుని పోయారు. గుద్దింది ఇక్కడనా? ఇక్కడ ఇట్లా ఉంటది కదా ఈ ఏరియా, ఈ ప్లేస్ మొత్తం బ్లడ్ ఉండే దానికి. బెడ్ మీదకి కింద దీనికి గుద్దినట్టున్నా కదా తలకాయ. ఇక్కడ కత్తితో పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, మొత్తం హోల్స్ ఉన్నాయి. అది పండ్లు కోసే కత్తెర, అది వండిపోయినట్టుంది. వెజిటబుల్ కట్ చేసే చిన్నది ఇంతే. ఈ బండ మొన్న వచ్చి తీసుకొని ఈ బ్లడ్ అదేనా? ఇంకా ఉండే చాలా దాన్ని కట్ చేసాం. అవునా? ఎంత బ్లడ్. దీని గుద్దితే ఈడ తాకిందమ్మా. ఇదంతా బ్లడ్ అయిపోయినట్టుంది. తాకినట్టుంది మేడం. అయితే మంచం మీదకి కింద వేసిందా? అది నైట్ ఎట్లా జరిగింది మాకు తెలియదు. కిందనే ఉందా? పాప కింద పడేసి పోయిందంట, బెడ్ కింద దోసేసి పోయింది. ఈ మంచం ఈ ప్లేస్ లో ఉందన్న. ఈ మంచం ఆ పక్క ఉన్నది మొత్తం. ఇది అటు ఉంది, ఇది ఇటు ఉంది. ఈ కార్నర్ దీనికి వేసేసింది మేడం మొత్తం ఇదంతా. ఇది మొత్తం ఇంకా ఎంత మార్పు ఉన్నదో ఇది మొత్తం కింద ఇట్లా చుట్ట పట్ట పడిపోయింది రక్తం. తర్వాత మొత్తం జావా చచ్చిపోయినాక తిట్టిని తీసి కింద వారేసింది. ముఖం ఇట్లా వేసుకుని అలా పడిపోయింది. మొత్తం బ్లడ్ ఉంది, ఇంకా మొత్తం బ్లడ్ ఉంది కింద. ఈ బండ బాగా బయటికి పోయినాక ఎంతసేపటి చూసిందమ్మా? 10 నిమిషాలకే వచ్చి, 10 నిమిషాలు కూడా 2 నిమిషాలకే బయటకు వచ్చినా ఎటు ఓడు తాను చేసి తయారై అన్నం తిన్నాకనే బయటకు పోతాడు. ఆ ఒక రోజు సౌండ్లు వచ్చినాయి అని చెప్పేసి అమ్మలో కొంచెం డౌట్ వచ్చింది. అల్లుడు బయటకు వచ్చినాయి అడుగుదామని చెప్పేసి అనుకున్నారట. అనుకుంటే ఇట్లా అడుగుదామనే లోపే వెంటనే పోయి పడపడ ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయినట్టు బండి మీద. ముఖం కిందికి వేసేసినట్ట. పిలితే కూడా పలక కూడా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇక మా వాళ్ళు నైట్ ఇట్లా సౌండ్లు వచ్చినాయి ఎందుకు చూడుకో అంటే మా అమ్మ చూసే వరకు కింద చెల్లి. అప్పుడప్పుడు చెల్లె బతకాలని ఆశతోటి వీళ్ళు హాస్పిటల్కి తరలించారు కానీ వాళ్ళ ఎమ్మడ వాళ్ళు లేరు. ఒకవేళ అది ఒక్కటే ఆన్ ద స్పాట్ వాళ్ళు రాలేరు. వీళ్ళు ఏడు మీద ఉన్నారు. పక్క మంటలు చూసి వాళ్ళని పిలిచి ఫ్యామిలీ అందరు తర్వాత నైట్ అమ్మ వాళ్ళు ఇక్కడ వండుకున్నాక లోపలికి పోయినాక ఇది జరిగింది. లోపలికి అన్న పెట్టిండు లోపల అమ్మల దగ్గర పెట్టిండు కూలర్. ఆ కూలర్ మళ్ళీ ఎన్నో లేదు ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది రూమ్ లో. వాళ్ళ రూమ్ లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మల రూమ్ లో పెట్టిండు. ఇంకా ఘోరమా. డేంజర్ ఉండే. ఏమైంది? మొత్తం రక్తమైందా? లేదక్క అన్నట్టుగా ఒక్కరు లేనట్టున్నారు దీని వెనక. మరి వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. వాడు కొడుతుండే చూసుకుంటున్నాడు అంటే ఇది నమ్మలేకపోవడం ఒక్కడి వల్ల కాదని. వాడు కన్ఫర్మ్ గా మత్తి ఇచ్చి ఉంటాడు. ఇంకా మత్తి ఇచ్చినాక కూడా ఇంకా 3-2 వచ్చి ఉంటారు. వచ్చి ఒక 3-4 కలిసి చేస్తేనే ఆమె అయింది. మొత్తం రక్తమే ఉందా బిడ్డ? వాని సామాన్ ఒక్కటి కూడా లేదు మేడం. వాని సామాన్ అసలు వాని దగ్గర రూపాయి సార్ల కొత్త కూడా లేదు. ప్రతి ఒక్క పైసా మాదే, ప్రతి ఒక్క వేసుకున్న డైర్ అడిగిన మాదే. వాని దగ్గర ఏం లేదు. వాడు
చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి అని మా చేతిలో నా సాలరీ అని ₹1 చూపెట్టింది కూడా లేదు ఇప్పటికి. మస్తు అన్ని మేమే పెట్టినాం అంతా, ఒక్కసారి కూడా తేడా లేదు, ఇంత తేడా కూడా. అంటే కొట్టుడా తిట్టుడా సంథింగ్ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఏమైనా డౌట్ వచ్చేది, సంథింగ్ ఏమైనా అనిపించేది. కానీ ఏం లేదు, డైరెక్ట్ డెత్. ఇంకా ఏమైనా ముచ్చట్లు అదో ఇదో ఉన్నాయేమన్నా కొంచెం మనకు కొట్టేది మైండ్కు, అరే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి. అడగ మమ్మల్ని అడిగినా మేము ఫేస్ టు ఫేస్ అదే కూడా చేస్తున్నాం. నాకు కట్నం కావాలన్నా, అది కావాలన్నా, నాకు ఇష్టం లేదన్నా, ఏమంటే మాట్లాడినా మాటలకు కొంచెం అర్థం ఉంటుండే. సడన్గా ఇట్లా డైరెక్ట్ ఏం తెలియకుండా మన దానికంటే 2 రోజుల ముందు నాతో మాట్లాడాడు 2 గంటల దాకా. 2 గంటల దాకా గట్టిగా మాట్లాడాడు. ఏ లేదు బాబా నువ్వు నాకేం ధైర్యం, ఏం అవసరం వచ్చినా నీకే ఫోన్ ఇస్తాను కూడా పర్ఫెక్ట్గా మాట్లాడి నాతోటి. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి కన్న ఇంట్లోనే ఇక మనకు అది లేకపోతే ఇంకా ఏముంటుంది చెప్పు. ఈయనంగా ఉందా దారి? అదే కదా అక్క, వాళ్ళు మొత్తం మైకంలో ఉన్నామని చెప్తా ఉన్నారు కదా అక్క. డోర్ ఒకటి పాత్ర అక్కడ ఉన్నారు, ఇది తీసేసి ఉందా? ఇది 2 ఇంత హైట్ తోని కుక్కలు రాకుండా మనుషులు రాకుండా ఆ ఇటుకలు ఈ బండలు పెట్టి ఇట్లా టచ్ చేసి ఆ ఇటుకలు అంటే దీన్ని ఎత్తి పెట్టిన ఇవన్నీ అటు వారేసాడు. అగో ఆ బేట కూడా ఈయన ఒకటే, ఆ బేట అటు వారేసాడు కదా. అదే రౌతులు దీని మీద 2 పెట్టిన, ఆ ఇటుకలన్నీ ఇంత ఎత్తి పెట్టిన. అరే ఇది తీసి ఇటు పక్కకి పెట్టిండు, ఇది తీసి ఇలా వారేసాడు. ఇక్కడ ఈ ఒకటే బేట ఉంది, ఇది ఓపెన్ ఉంది. అప్పుడు కుక్కలు పై నుంచి కింది కురకాగానే ఇది ప్యాక్ చేసినా కదా, వాళ్ళ ఫ్యామిలీ అంటారు కదా, ఇది ప్యాక్ చేసినా కదా, ఇది ఎందుకు తెలిసింది ఉన్నదని చెప్పి డౌట్ తోని ఇల్లంతా తిరుగుతున్నా కానీ అక్కడ వీళ్ళు మొన్న అది ఇష్యూ అయినప్పుడు ఇవన్నీ వీళ్ళు ఒక డిప్రెషన్లో ఉండిపోయారు అక్క, చెప్పలేకపోయారు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఈ మధ్య మంది చెప్తున్న మాట ఏంటంటే ఒక్కొక్కరు ఇక్కడ మా ఇంటి పక్క కూడా కనిపించారంటారా? ముగ్గురు కనబడ్డారు, మళ్ళీ పోలీసు వాళ్ళకి కూడా ముగ్గురు కనబడ్డారు అని అందరూ అదే మాట ఏమన్నారు? మేము ఇక్కడ బయట పడినప్పుడు 11 గంటలకు ఇక్కడ కుక్కలు మురుగుతున్నాయి. ఇక్కడ కుక్కలు నట్టు వాళ్ళకి తెలియదు కదా, ఈ గళ్ళెక్కలు రాక వాళ్ళని చూసి మురిగినాయి. అవి మురగగానే మా భార్య చూసి దొంగల భయం ఉన్నది కొంచెము, కుక్కలు మురుగుతున్నాయి ఇంట్లో పానగానే. అయితే మేము ఇంట్లో పోయినాం. మళ్ళీ వాడు మా సౌండ్ కూలర్ సౌండ్ విన్నాడు, బంద్ అయింది. అప్పుడు ఇల్లు వేసినట్టు మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పటికి మా షిట్ వండుకుంది బెడ్ మీద. అంతా మేము అబ్జర్వ్ చేయలేమని పడుకుంది. తీసుకుపోయి మళ్ళీ కూలర్ ఎత్తుకొచ్చి ఇట్లా పెట్టింది మాకు. మమ్మల్ని వడబెట్టి పని చేసింది. అదే 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 అదే